మూవింగ్ ఆన్, కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా సీఎం రేవంత్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రేవంత్ కాంగ్రెస్లోకి రాకముందు, రేవంత్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు, ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా సీఎం ఏ కార్యక్రమం చేపట్టినా వేం నరేందర్ రెడ్డి ఆయన వెంటే ఉండేవారు. సీఎం రేవంత్ కోటాలో వేం నరేందర్ రెడ్డికి ఈ ఛాన్స్ వరించగా అధిష్టానం కోటాలో సింఘ్వీకి రాజ్యసభ బర్త్ దక్కింది. ఇప్పటికే సింఘ్వి 2 ఏళ్ల పాటు తెలంగాణ నుంచే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేకే రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి సింఘ్వికే అధిష్టానం అవకాశం ఇచ్చింది. రాజ్యసభ అభ్యర్థుల రేసులో అనేక మంది పేర్లు వినిపించినప్పటికీ చివరకు వేం నరేందర్ రెడ్డి పేరే ఖరారైంది. ఇది రేవంత్కు హైకమాండ్ ఇచ్చే ప్రాధాన్యం అని చెప్పకనే చెప్పినట్టయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఇక లాంఛనమే కదా అభ్యర్థులుగా వీళ్ళు ఎన్నుకోవడం అనేది? రైట్, 2 స్థానాలు ఏకగ్రీవం లాంఛనంగా జరగనుంది. ఎందుకంటే ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎవరు పోటీలో ఉండరు కాబట్టి నామినేషన్ల పరిశీలన అనంతరం రిటర్నింగ్ అధికారి ఈ ఏకగ్రీవాన్ని ప్రకటిస్తారు. సో 2 స్థానాలు కూడా, ఒకటి ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అధిష్టానం కోటా అయితే, రెండవది డెఫినెట్గా సీఎం రేవంత్ రెడ్డి కోటానే అని చెప్పొచ్చు. అభిషేక్ మను సింఘ్వికి గతంలోనే రాజ్యసభ సభ్యునిగా ఇక్కడ అవకాశం ఇచ్చారు. దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తూ మరోసారి కూడా తెలంగాణ నుంచి అవకాశం ఇచ్చారు. రాజ్యసభ సభ్యునిగా కాకుండా అభిషేక్ మను సింఘ్వి ఇక్కడ నుంచి చాలా కీలకమైన కేసుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు సుప్రీంకోర్టులో. అది ఇరిగేషన్ కానీ, మిగతా ఇష్యూస్లో కానీ, కాళేశ్వరం కానీ, బీసీ రిజర్వేషన్స్ సంబంధించిన ఇష్యూస్లో కానీ తెలంగాణ ప్రభుత్వానికి అన్కండిషనల్గా అభిషేక్ మను సింఘ్వియే సపోర్ట్ చేస్తున్నారు, వాదిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా ఉన్న నేపథ్యంలో సో ఆ కాల్ తీసుకున్నారు. ఇక వేం నరేందర్ రెడ్డి దాదాపుగా రేవంత్ రెడ్డితో కలిసి జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళిద్దరిని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ, అంతకుముందున్న టీడీపీలో కానీ వేరువేరుగా చూడరు. రేవంత్ రెడ్డి ఆత్మగానే వేం నరేందర్ రెడ్డిని చూస్తారు. వైఎస్ కేవీపీ కాంబో ఎలా ఉందో అప్పుడు, సో ఇప్పుడు కూడా అలానే వీరిద్దరిని కూడా చూస్తున్నారు. సో డెఫినెట్గా సీఎం కోటాగానే దీన్ని చెప్పచ్చు. అధిష్టానంతో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పాదయాత్రను మ్యాపింగ్ చేసింది, పాదయాత్రను కోఆర్డినేట్ చేసింది కూడా వేం నరేందర్ రెడ్డి. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సలహాదారునిగా ఉంటూనే చాలా వరకు ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీ కోఆర్డినేషను, మంత్రుల కోఆర్డినేషన్ అంతా కూడా చూశారు. సో ఎక్కడైనా మనం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో కొంత భిన్నాభిప్రాయాలు బయటపడతాయి. ఏదైనా పదవుల విషయంలో కానీ, కొన్ని సందర్భాల్లో అది ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటి అంశాల్లో అయితే ఇంకా మరీను అభిప్రాయ భేదాలు డెఫినెట్గా బయటపడుతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కూడా ఎవరు కూడా బయట తమ అభిప్రాయ భేదాలు అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఎవరికి కూడా దీనిపైన పెద్దగా అపోజ్ చేయలేరు. ఎక్కడ కూడా మనకు అది కనిపించలేదు. ఇది కాంగ్రెస్లో కొంత భిన్నమైన వాతావరణం. అంటే డెఫినెట్గా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం అనేది ఒక భిన్నమైన వాతావరణంగానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. సో వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం పైన డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు నామినేషన్ వేసేంత వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అపోజ్ చేసిన వారు లేరు. ఎవరు కూడా దాన్ని డినై చేయలేదు. ఇక్కడ కూడా 0.1% కేవలం అభ్యర్థిత్వాన్ని ఆశించిన వారు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఎందుకు ఇచ్చారని అడిగిన వాళ్ళైతే కనిపించలేదు. సో కొంత బ్యాలెన్స్డ్గానే ఉందని చెప్పాలి. అటు రేవంత్ కూడా అధిష్టానాన్ని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. డెఫినెట్గా కొంత పై చేయి ఉంటుంది అధిష్టానంది. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో ఇంకా మరీ ఏఐసిసి లెవెల్లోనే దాన్ని డిసైడ్ చేస్తారు. పార్టీకి లాయల్గా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఈ అన్ని క్రైటీరియాస్ని
క్యాలిక్యులేట్ చేసి మరీ ఇస్తారు. కాకపోతే ఇక్కడ మాత్రం రేవంత్ డెఫినెట్గా కన్విన్స్ చేశారని చెప్పాలి. సో కొంత బలంగా మారుతున్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా కూడా చూడొచ్చు. రైట్ ప్రభాకర్. మూవింగ్ ఫార్వర్డ్, నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరిగిన గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇదే అంశంపై ఎంపీ కేసినేని చిన్న సంఘటనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని లైట్ తీసుకున్నారు. అయితే తిరువూరు టీడీపీ ఎస్సీ నేతలు మాత్రం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళంతా. ఇప్పటి నుంచి ఎమ్మెల్యే ఏం చేసినా అడ్డుకుంటామని తిరువూరు టీడీపీ ఎస్సీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు టీడీపీ జెండా అనే కిరీటం నీ తల మీద ఉంచడం వల్లే భరిస్తున్నాం, అందుకే సహనంతో ఉంటున్నామని చెప్పుకొచ్చారు. కొంతమంది నాయకులను రెచ్చగొట్టి ఏదో చేద్దామనుకుంటే ఎమ్మెల్యే కొలికపూడి ఆటలు సాగనివ్వబోమన్నారు. పార్టీ బలాన్ని నువ్వు నీ బలుపుగా తీసుకుంటే ఆ బలుపును తగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించలేనివాడి నువ్వేమి నాయకుడు నాకు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి, కాకపోతే ఏంటి, మాకు ఒక్కసారి లైన్ దాటి మేము బయటికి రావాలనుకున్నప్పుడు ఎంతవరకైనా తెగిస్తాం, సాహసిస్తాం, ముందుకు వెళ్తాం. నిన్ను అడ్డుకోవడం మాత్రం తప్పనిసరిగా ఈ రోజు నుంచి ఒక అడుగు వేయడం జరిగింది, అడ్డుకుంటాం. ఒకవేళ పార్టీ మా మీద క్రమశిక్షణ చర్యలని ముందుకు వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు. మా వాయిస్ని న్యాయబద్ధంగానే పార్టీ విధానాలతోనే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీధర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీధర్, కేసినేని లైట్ తీసుకున్నా కూడా టీడీపీ ఎస్సీ నేతలు మాత్రం ఎమ్మెల్యే కొలికపూడి విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అప్డేట్స్? ఎంపీ కేసినేని చిన్ని ఇష్యూ మీద మాట్లాడటానికి అంటే స్పందించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. అంటే దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కొలికపూడి శ్రీనివాస్ ఇష్యూలు అన్నారు. కానీ తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నేతలు మాత్రం ఈ రోజు చూసుకుంటే మాత్రం భారీ నిరసన కార్యక్రమం చేశారు. తిరువూరు సెంటర్లో చూసుకుంటే మాత్రం ఈరోజు మధ్యాహ్నం ఇటు దళిత నేతలు, తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నేతలు అందరూ కూడా తిరువూరు ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఒకటి చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మేమందరం కూడా ఇక్కడ తిరువూరు నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రం 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయి కూటమి ప్రభుత్వానికి. కానీ నువ్వు గెలిచిన తర్వాత చూసుకున్న మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. ఇక్కడ అగ్రవర్ణాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందిన అందరూ కూడా కలిసిమెలిసి ఒక అన్నదమ్ములు లెక్క ఉంటున్నాము. కానీ నువ్వు వచ్చిన తర్వాత వ్యక్తుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అన్న విధానంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి దళిత నేతలు ఈరోజు మధ్యాహ్నం తిరువూరు సెంటర్లో భారీ నిరసన ర్యాలీ వ్యక్తం చేశారు. అదేవిధంగా నువ్వు తిరువూరు వస్తే మాత్రం నీ సంగతి చూస్తాం, ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ ఒక పార్టీని కూడా పాతాళానికి తొక్కేస్తున్నాము. 20 సంవత్సరాల తర్వాత మేము పార్టీని నిర్మించుకున్నాము, కానీ ఆ పార్టీని మనుగడ లేకుండా చేస్తున్నామని కూడా ఎమ్మెల్యే మీద మాత్రం ఇటు ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసుకుని మాత్రం ఇక్కడ తిరువూరులో టీడీపీ జెండా రెపరెపలాడే పరిస్థితులు, కానీ తిరుపతి అందరూ కలిసి అగ్రవర్ణాలతో పాటు దళితులు అందరూ కలిసి నిన్ను ఎన్నుకొని నీకు ఒక ఎమ్మెల్యే పదవి కట్టబెట్టాము, కానీ నీవు దాన్ని కించపరుస్తున్నావు. ఇక ఎంపీ అంటే లెక్కలేదు, ఒక నాయకులు అంటే లెక్కలేదు, నీ పక్కన ఎవరిని కూడా ఉంచుకోవు, నీ మీద ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కూడా మాత్రం దళిత నేతలు అంటున్నారు. ఈరోజు సాయంత్రం చూసుకుని మాత్రం ఎంపీ కొలికపూడి కూడా ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా దళిత నేతలు కూడా ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ ఎంపీ మన తెలుగుదేశం అధిష్టానం దృష్టికి మాత్రం కొలికపూడి ఇష్యూని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎంపీ చిన్ని చూసుకుంటే మాత్రం దీని మీద మాట్లాడటానికి ఆసక్తి చూపడం లేదు. రేపు కానీ ఎల్లుండి కానీ ఎంపీ చిన్ని కూడా తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తిరువూరు నియోజకవర్గం మొత్తంలో ఉన్నటువంటి దళిత ముఖ్య నేతలు కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి కనీసం దళితుల్ని పట్టించుకోవడం లేదు, దళితులకు ఏ విధమైనటువంటి న్యాయం చేయటం లేదు, అగ్రవర్ణాలతో కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉంటున్న దళితులని మత విద్వేషాలు రెచ్చగొట్టి వారి మీదకి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసే విధంగా చేస్తున్నామని మాత్రం దళిత నేతలు అంటున్నారు. మరోవైపు కొలికపూడి శ్రీనివాస్ వర్షన్ మాత్రం తిరువూరుని అభివృద్ధి పదంలో నడిపించడానికే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను తప్ప నేను ఏ విధంగా ఎవరిని రెచ్చగొట్టడం లేదని మాత్రం కొలికపూడి శ్రీనివాస్ అంటున్నారు.
ఇక అసెంబ్లీకి హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలపై అయ్యన్న పాత్రుడు గుస్సా అవుతున్నారు. నో వర్క్ నో పే అంటూ ఇప్పటికే 1కి 10 సార్లు ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా మరోసారి చిట్చాట్లో కూడా స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని సీరియస్ అవుతున్నారు ఆయన. గవర్నర్ ప్రసంగం ఉన్న రోజు ఒక్కరోజు వస్తే అటెండెన్స్ పడదు అని చెప్తున్నారు. వరుసగా 65 రోజులు సభకు రాకపోతే నోటీస్ ఇస్తా అంటున్నారు స్పీకర్. గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలపై సీరియస్ యాక్షన్ కు కేంద్రం లెవెల్లో ప్రపోజల్ ఉంటే బాగుంటుంది. ఆ మేరకు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాతో మాట్లాడతాను అంటున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. జగన్ కు ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదాకా సభకు వచ్చేదే లేదు అంటోంది వైసీపీ. అటెండెన్స్ ను పక్కాగా నోట్ చేసేందుకు ఈసారి డిజిటల్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు స్పీకర్. అయితే గవర్నర్ ప్రసంగం ఒక్కరోజు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కరోజు సభకు వస్తే వచ్చినట్టు కాదు, అటెండెన్స్ రికార్డ్ అయినట్టు కాదని కూడా తేల్చేశారు అయ్యన్న పాత్రుడు. ఇప్పుడు ఏకంగా నోటీసులు ఇస్తాం అనేదాకా వెళ్లారు. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, అసెంబ్లీకి హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలపై నోటీసులు ఇస్తా 65 రోజులు వరుసగా రాని ఎమ్మెల్యేలకు అంటున్నారు. సో అసెంబ్లీ రూల్స్ ఎలా ఉంటాయి రాని ఎమ్మెల్యేల పైన? ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇస్తే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతవరకు ఆ నోటీసులు పరిగణలోకి తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ ఇలాంటి అంశాలన్నీ సాధారణంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి స్పీకర్కి ఆంక్షలు ఉంటాయి. ఇట్లాంటివి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇట్లాంటి అంశాలని సాధారణంగా చిట్చాట్ రూపంలో చర్చిస్తూ ఉంటారు. అట్లాంటి ప్రక్రియ ఈరోజు చోటు చేసుకుంది. సాధారణంగా అసెంబ్లీ లాబీల్లో అసెంబ్లీ జరిగేటప్పుడు ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈరోజు మీడియాతో స్పీకర్ కలిసిన సందర్భంగా ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాం, ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని రన్ చేయడం నాకు కూడా పెద్దగా ఆసక్తిగా అనిపించడం లేదు. ఎందుకంటే ప్రజా సమస్యలు చర్చకు వస్తే అలాగే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అనేక అంశాలు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని రివ్యూ చేయడం కావచ్చు, లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాలని బలంగా వినిపించే ప్రయత్నం కావచ్చు, ఇట్లాంటి ప్రతిపక్షం చేస్తున్నప్పుడే ఆ కౌంటర్ మెకానిజం ఉన్నప్పుడే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ అది లేకపోవడం వల్ల కొంత రంజుగా లేవు సమావేశాలు, అంత ఆసక్తికరంగా లేవని చెప్పే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు అటెండెన్స్కి సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా 65 రోజులు అటెండెన్స్ లేకపోతే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది నేరుగా నాకు ఆ అవకాశం లేదు. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం దానికి ఇంకా అట్లాంటి చట్టాలు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి నో వర్క్ నో పే లాగా వాళ్ళని ఇక్కడి నుంచి డిస్కనెక్ట్ చేయాలంటే, లేదంటే రీకాల్ చేయాలంటే దానికి మళ్ళీ పార్లమెంట్లోనే చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. అసెంబ్లీకి అట్లాంటి ఇట్లా అధికారాలు లేవు అని చెప్పే ప్రయత్నాన్ని స్పీకర్ చెప్పడం ద్వారా తన నిస్సహాయతని మరొకసారి ఆయన వ్యక్తం చేశారు. వాళ్ళు వస్తే బాగుండు, అనేక సార్లు ఆహ్వానించాం, రావాలని కోరుకున్నాం, కానీ రాకుండానే జీతాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక జగన్ తప్ప మిగతా ఎమ్మెల్యేలందరూ ఇప్పటికీ జీతాలు తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం న్యాయం కాదు కదా అని మళ్ళీ ఆయన మరొకసారి ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అటెండెన్స్కి సంబంధించి ఇప్పటికే ఆధారిత ఫేస్ రికగ్నిషన్కి సంబంధించిన అటెండెన్స్ని తీసుకుంటున్నారు. అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏం చేయాలన్న దాని మీద పార్లమెంట్ స్పీకర్ని ఒకసారి కలిసి చర్చిస్తాను. ఎందుకంటే వరుసగా ఇన్ని రోజులు ఇన్ని సెషన్స్ గైర్హాజరైతే దానికి చర్యలు తీసుకోకపోతే మళ్ళీ అసెంబ్లీకి సంబంధించి కూడా కొంత ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అసెంబ్లీకి ఇంకేం హక్కులు అధికారాలు ఉంటాయని ప్రశ్న ఎదురవుతుంది. కాబట్టి దీనిపైన పార్లమెంట్తో ఒకసారి సంప్రదించి అవసరమైతే నోటీసులు ఇచ్చే ప్రక్రియ చేస్తా అని చెప్పారు. ఇంకొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఆయన ప్రస్తావిస్తూ ఒక రకంగా ఎమోషన్ అయినంత పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో రాజకీయాలు ఉండేవి, కానీ ఇప్పుడు రాజకీయాలు అంటే ఇద్దరం శత్రువులుగా మారిపోతున్నాం, కానీ ప్రత్యర్థులుగానే ఉండే కేవలం అసెంబ్లీ జరిగేటప్పుడు లేకపోతే రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకునేటప్పుడు మాత్రమే ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళం. ఇట్లాంటి సందర్భాలు గతంలో జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి చాలా ఇట్లా కాకుండా పెద్దరికంగా వ్యవహరించేవాళ్ళు. గతంలో ఒకసారి తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విశాఖకు వచ్చిన సందర్భంలో విశాఖలో అది సీఎంగా ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు రామానాయుడు స్టూడియో ప్రారంభోత్సవంలో నేను కింద కూర్చుని ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను పిలిచి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా స్టేజ్ పైకి తను రావాలని ఆహ్వానించాడు. అంత పెద్దరికంతో రాజకీయాలు చేసేవాళ్ళు, అంత పార్టీ నేతల మధ్య అట్లాంటి బాండింగ్ ఉండేది. అదే సమయంలో మరొక కేసును కూడా ఆయన ఇంకొక ఇన్స్టెన్స్ని ఆయన ఉదాహరణగా చెప్పారు. ఒక ఆరోగ్యశ్రీకి సంబంధించి తన స్నేహితుని కుమారుడికి సంబంధించి ఒక 20 లక్షలు అవసరమయ్యాయి. దానికి 5 లక్షలు మేము అందరం కలిసి మొత్తం 5 లక్షలు డొనేట్ చేసే ప్రయత్నం చేశాం. మరొక 15 లక్షలు అవసరమని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వెంటనే ఎంత కావాలని అడిగారు. 15 లక్షలు అనగానే వెంటనే 15 లక్షలు శాంక్షన్ చేశారు. సో అంత స్థాయిలో బాండింగ్ ఉండేది, ఆ లెవెల్లో రిలేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా శత్రువులుగా
వ్యవహరించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఏమాత్రం ఆసక్తికరంగా లేవు, ఏమాత్రం బాగోలేవు అని చెప్పే ప్రయత్నాన్ని, తన ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి అటెండెన్స్కి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికైతే తను ఏం చేయలేను, పార్లమెంటుని సంప్రదించి స్పీకర్ సలహాలు తీసుకుని దీనికి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో భవిష్యత్తులో నిర్ణయిస్తా అని చెప్పి స్పీకర్ వెల్లడించిన అంశం మాత్రం కొంత ఆసక్తికరంగా మరింత లైవ్లో మరొకసారి స్పీకర్ అటెండెన్స్కి సంబంధించి అంశాన్ని లైవ్లో ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యం కనిపించింది. రైట్ ఈశ్వర్. ఇక రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులు వరుసగా మరణిస్తూ ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ సూర్యకుమారి అనే మహిళ మృతి చెందారు. దీంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ప్రస్తుతం రాజమండ్రి పరిధిలోని పలు ఆసుపత్రుల్లో ఇంకా 12 మంది చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి పరిధిలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో గత నెల 22న కల్తీ పాల ఘటన చోటు చేసుకుంది. ఒక్క రోజులోనే 4 చనిపోవడం, 10ల సంఖ్యలో ఆసుపత్రులు పాలవడంతో కల్తీ పాల ఘటన రాజమండ్రిలో తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం బాధితులకి మెరుగైన వైద్యం అందించడంతో పాటు చనిపోయిన వారి కుటుంబాల్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అటు పాల శాంపిల్స్ తో పాటు బాధితుల రక్త నమూనాల్ని సేకరించి టెస్టుల కోసం ముంబైలోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. ఇదిలా ఉంటే కల్తీ పాల బాధితులకి యాంటీడోట్ ఇచ్చి కాపాడేందుకు ప్రయత్నిస్తామని ఘటన జరిగిన రోజు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అందుకు అవసరమైన డోసులు ఏపీలో అందుబాటులో లేకపోవడంతో ముంబై నుంచి తెప్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే వరుసగా కల్తీ పాల బాధితులు మృతి చెందుతూ ఉండటంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. కల్తీ పాల ఘటనకి నిరసనగా ప్లకార్డులు, బ్యానర్లతో రాజమండ్రిలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన యాంటీడోసుల సంగతి ఏంటి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు బాధితులకి యాంటీడోట్ ఇచ్చారా లేదా అనేది చెప్పాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ డిమాండ్ చేశారు. జరిగిన 4వ రోజు మంత్రులు వచ్చారు. ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించలేదు. హడావిడిగా అసెంబ్లీ జరుగుతుంది కనుక ముఖ్యమంత్రి గారు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మంత్రులు వచ్చి మేము యాంటీడోస్ ఇంజెక్షన్స్ తీసుకొస్తున్నాం, టీమ్ ఆఫ్ డాక్టర్స్ని తెప్పిస్తున్నాం అన్నారు. వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వారు చెప్పిన మాటలకు ఫలితాలు ఎక్కడా కూడా పాజిటివ్గా రాలే. యాంటీడోస్ ఇంజెక్షన్స్ తెప్పించారు, ఎంతమందికి ఇచ్చారు దాని మీద ఎక్కడా స్పష్టత లేదు. యాంటీడోస్ ఇంజెక్షన్స్ వచ్చిందంటే వారందరూ బ్రతుకుతారనేటువంటి ఒక భరోసా లభించింది. కానీ ఆ ఫలితాలు ఎక్కడా వచ్చినట్టుగా కనపడలేదు. యాంటీడోట్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ యాంటీడోట్ తో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. 3 రకాల విరుగుడికి ఈ యాంటీడోట్ ని వినియోగిస్తారు. 1 పాము కాటుకి, 2 కల్తీ ఆహారం, కల్తీ పాలు తీసుకున్నప్పుడు, 3ది కెమికల్ విష ప్రయోగం జరిగినప్పుడు. ఈ 3 ఎమర్జెన్సీ పరిస్థితుల్లో శరీరంలోని విషపూరిత పదార్థాలు ప్రభావాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని విషపూరితాన్ని నిర్వీర్యం చేస్తుంది. హానికర విష ప్రభావాన్ని అడ్డుకుంటుంది. రసాయన విష ప్రయోగాల చికిత్సలో ఇది అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఓ పక్క మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది, ఇంకా హాస్పిటల్లో 12 మంది చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పటివరకు అఫీషియల్గా 9 మందిని అధికారులు మృతి చెందినట్టు గుర్తించారు ఈ కల్తీ పాల ఘటనకు సంబంధించి. ఎందుకంటే ఈ నెల 22వ తేదీన కాకినాడ జీజేహెచ్లో జాయిన్ అయినటువంటి కృష్ణవేణి అనేటువంటి మహిళని మొదట కొడుపునిపిగా భావించి తనని కల్తీ పాల ఘటనలో చేర్చలేదు మృతికి సంబంధించి. కానీ ఇప్పుడు అఫీషియల్గా కల్తీ పాల ఘటనలోనే ఆ మహిళ కూడా మృతి చెందినట్లు అఫీషియల్గా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. ఇంకా 12 మంది వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ మీద కొంతమంది డయాలిసిస్ చేస్తున్నారు. ఇందులో 3 పసికందులు, అంటే 3 ఏళ్ల లోపు పసిపిల్లలు కూడా ఇంకా అదే వెంటిలేటర్ మీద డయాలిసిస్ చికిత్స పొందుతున్నారు ఈ కల్తీ పాల ఘటనకు సంబంధించి. అయితే కల్తీ పాల ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. ఈ రోజు మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా పాలను రోడ్డు మీద పోసి కల్తీకి సంబంధించినటువంటి పాల ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించినటువంటి ఏదైతే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవట్లేదు, స్థానిక మంత్రి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇక్కడికి వచ్చి అత్యవసరం ప్రకటించాలన్నప్పటికీ కూడా ఆయన ఇప్పటివరకు రాజమండ్రి వచ్చి బాధితులతో మాట్లాడకపోవడం మీద కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే
మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు కూడా యాంటీడోస్ ఇంజెక్షన్కి సంబంధించి దాదాపుగా 315 మందికి టెస్టులు చేస్తే 313 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎక్కడ అందుబాటులో పెట్టారు ఇంజెక్షన్, యాంటీడోస్ ఇంజెక్షన్ని ఎక్కడ మీరు ఏ ఆసుపత్రిలో పెట్టారు, లేదంటే ఈ ఘటన జరిగినటువంటి వీధుల్లో పెట్టారా, ఎక్కడ పెట్టారని దాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీని మీద కూడా ఇంకా మొదట డిఎంఎన్హెచ్ఓతో పాటు మంత్రి కందుల దుర్గేష్ కూడా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రశ్నించారు. ఎవరైనా అనుమానం కలిగితే కనుక ఖచ్చితంగా యాంటీడోస్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంది. దీనికి టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మృతుల సంఖ్య 9కి చేరినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? రైట్, అంటే ఏదైతే ఘటన జరిగినటువంటి 18, 19, 20 ప్రాంతంలో ఈ కల్తీపాల ఘటన బయటపడింది. 21 నుంచి కూడా వీళ్ళంతా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 22వ తారీఖున ఇద్దరు చనిపోతే మూడో మృతి అనుమానాస్పదంగా నమోదు చేశారు కాకినాడ జీజీకి సంబంధించి. ఏదైతే కృష్ణవేణికి సంబంధించినటువంటి చౌడేశ్వర నగర్ గాంధీపురానికి చెందినటువంటి మహిళను కూడా స్థానికంగా ఇప్పుడు అఫీషియల్గా ప్రకటించారు. దీంతో ఆ మహిళ కడుపు నొప్పితో చనిపోయిందని మొదట చెప్పినప్పటికీ అఫీషియల్గా ప్రభుత్వ లెక్కల్లో రాలేదు. కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె కూడా ఈ కల్తీపాలే తీసుకుంటుంది, ఈ కల్తీపాల వల్లనే ఆమె మృతి చెందినట్లుగా ఇప్పుడు ఆ కృష్ణవేణి అనే మహిళతో మృతురాలు 76 సంవత్సరాల మహిళతో కలిపి ఇప్పుడు మృతుల సంఖ్య 9కి చేరింది. అంటే దాదాపుగా 20 మంది బాధితుల్లో ఇప్పటికే 9 మంది చనిపోయారు. మిగతా 11 మంది వెంటిలేటరు అలాగే ఎమర్జెన్సీ మీద వాళ్ళంతా కూడా డయాలసిస్ చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా యాంటీడోస్ ఇంజెక్షన్ సిద్ధం చేశారన్నారు. కానీ కల్తీపాల ఘటనకు సంబంధించి పాల వ్యాపారి ఇచ్చినటువంటి ఏదైతే లిక్విడ్ ఫామ్ అయిందన్నారో ఆ లిక్విడ్కి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్టు పూణే నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇంకా రానటువంటి పరిస్థితి. అంటే ప్రాథమికంగా నిర్ధారించారు అందులో ఫ్రిడ్జ్లోంచే లిక్విడ్ లీక్ అయిందని, కానీ అఫీషియల్గా ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ రిపోర్ట్ ఎక్కడుంది, ల్యాబ్ నుంచి ఖచ్చితంగా ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ తెప్పించి అఫీషియల్గా అధికారులు ప్రకటించాలనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు అయితే ప్రశ్నిస్తున్నటువంటి ప్రస్తుతం అయితే మాత్రం 11 మంది ఇంకా చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతూ ట్రీట్మెంట్ తీసుకున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో. థ్యాంక్ యూ సత్య.